Take position. Yeah. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, విజ్జీ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్లో నేను నా ఆఫ్టర్నూన్ రొటీన్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను. ఫస్ట్ అయితే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు కావాలి అంటే ఇడ్లీ కోసమని నానేస్తున్నానండి. అండ్ ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఉడక దాల్ అంటే మినపప్పు తీసుకొని నానబెడుతున్నాను. ఇవి అట్లీస్ట్ ఒక 4 to 5 అవర్స్ వరకు నానితే ఇడ్లీ బాగుంటుంది, సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి మనం వేసే రవ్వ కన్సిస్టెన్సీకి. నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ పప్పు బాగా కడిగేసి నానబెడుతున్నాను. ఇడ్లీ మెత్తగా రావాలి అంటే దానికి రవ్వ సరిపడా తీసుకుంటే హోటల్లో ఇడ్లీ లానే ఉంటుందండి. అండ్ ఇక్కడ నేను పప్పు కడిగి పెట్టేశాను. అండ్ అలాగే మధ్యాహ్నం లంచ్లోకి నేను కిచిడీ చేస్తున్నాను. సో కిచిడీ కోసం నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్, 1 గ్లాసు ఎర్రపప్పు తీసుకున్నాను. అప్పుడు మొత్తం 3 గ్లాస్ వీటికి నేను 6 గ్లాస్ వాటర్ పోసాను. సో అవి నానేలోపు నేను వాటి తాలింపు కోసమని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అండ్ అలాగే టేస్ట్ బాగుంటుందండి, ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. అది కొంచెం బాగా కాగిన తర్వాత అందులో మనం మసాలా దినుసులు వేసుకోవాలి. అంటే మసాలా రైస్కి ఎలా వేసుకుంటామో అలా చిన్న చాపత్రి, ఆకు, ఒక 4 ఇలాచీలు, 2 లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాజీరా వేసుకొని ఒక 20 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి మనము ఒక ఆనియన్ అండ్ 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. అవి క్యూబ్స్ లాగా అన్నా చేసుకోవచ్చు, పొడవుగా అన్నా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మసాలా అంతా, ఈ స్పైసెస్ అన్ని వేగిపోయిన తర్వాత అవి కూడా యాడ్ చేసేయాలి. అండ్ ఇవి మరీ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదు, నార్మల్గా ఒక ట్రాన్స్లెంట్ లాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను ఇక్కడ. సో అలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఏం వండాలో తోచినప్పుడు, ఏదైనా వెరైటీగా వండుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. సో నేను చెప్పినట్టుగా ఏం వండాలో తెలియనప్పుడు తప్పకుండా ఇది ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇందులోకి మీరు కావాలి అనుకుంటే మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫ్రోజన్ వేసుకోవచ్చు, లేదా మామూలు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రోజన్ వేసుకున్నాను. క్యారెట్, బీన్స్ అండ్ కొద్దిగా కార్న్ ఉంటుంది దాంట్లో. సో మీకు ఎంత తినాలి అనుకుంటే, కొంతమందికి ఎక్కువ ఇష్టము, కొంతమందికి నార్మల్గా ఉంటే సరిపోతుంది. నేనైతే కొద్దిగా వేసుకుని ఒక చిన్న కప్ అంతా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన పుదీనా వేసుకొని, మరీ ఎక్కువసేపు వేయించకూడదు. పుదీనా వేసిన తర్వాత కాసేపు అలా ఫ్రై చేసుకొని ఇవంతా హైలోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనము నానబెట్టిన రైస్ ఉంది కదా, దాంట్లోకి ఇది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసి కలబెట్టేసి స్విచ్ ఆన్ చేయడమే, అండ్ రైస్ రెడీ అయిపోతుంది. సో ఇలా అవుతుంది అండి కిచిడి. ఈ కిచిడిలోకి చింతపండు పచ్చడి కానీ లేకపోతే మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అలా లంచ్ అయిపోయిన తర్వాత నేను మార్నింగ్ ఇడ్లీకి నానబెట్టాను కదా, సో ఇడ్లీ ఇప్పుడు గ్రైండ్ చేద్దాం అనుకుంటాను. దాంట్లోకి రవ్వ ఎంత అంటే నేను 2 గ్లాస్ పప్పు తీసుకున్నాను. సో 2 గ్లాస్ పప్పుకి 4 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నాననివ్వాలండి. ఇది 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత రవ్వని ఇలా నానబెట్టుకోవాలి. అండ్ రవ్వ ఇప్పుడు నానిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే కొద్దిగా కూడా వాటర్ లేకుండా మీరు ఎంత మాక్సిమం వాటర్ స్క్వీజ్ చేయగలుగుతారో అంత గట్టిగా వాటర్ అంతా తీసేసి రవ్వను ఒక చిన్న సపరేట్ బౌల్లో వేసుకోవాలి. అండ్ తర్వాత రవ్వ అంతా ఇలా అయిపోవాలి. రవ్వలో చాలా వరకు వాటర్ ఉండకూడదు, మాక్సిమం ఎంత తీసేయచ్చో అంత వాటర్ తీసేసిన తర్వాత ఇప్పుడు నేను పప్పు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఈ పప్పు 4.5 to 5 అవర్స్ నానింది. సో నేను మిక్సీలో పప్పు వేస్తున్నాను. ఇది బాగా బ్లెండ్ చేసుకొని ఆ రవ్వలో కలిపేసేయాలి. అంతే. ఇది కొంచెం థిక్గా వచ్చింది, కొద్దిగా కన్సిస్టెన్సీ అటు ఇటుగా ఉండొచ్చు. ఇది మరీ రన్నీ అయిపోయింది, ఇలా కాదు, నేను కావాలనే చేశాను. ఇందాక థిక్ వచ్చిందని అది ఇది బ్యాలెన్స్ అవుతుందని అలా చేశాను. సో ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ కరెక్ట్ అండి, ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ రవ్వ పిండి బాగా కలిపేసుకొని అట్లీస్ట్ ఒక 4 to 5 అవర్స్ బయట పెట్టేసేయండి.
ఇడ్లీ పిండి రెడీ అండి. అండ్ దాని తర్వాత మేము పిల్లలు స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి చీకటి అయిపోతుందండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్‌గా 4:10 అయింది. ఇది ఇంటి పక్కన పార్క్ అండి ఇది. పార్క్ పక్కనే చిన్న లేక్ లాగా ఉంటుంది. వ్యూ చాలా బావుంటుంది. ఇదేంటంటే ఇప్పుడు డే లైట్ సేవింగ్ అని 1 అవర్ ముందుకొచ్చేస్తుంది టైము. సో, అందువల్ల త్వరగా చీకటయిపోతుంది. కాసేపు పిల్లలు సరదాగా ఆడుకుంటారు అని పార్కొచ్చాము. నాకైతే స్పెషల్‌గా ఈ పార్క్ చూడగానే అక్కడ బజ్జీలో, పానీపూరియో ఏదో ఒకటి ఉంటే కొంచెం ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు. కానీ ఏం చేస్తాం ఇక్కడైతే ఏమి దొరకవు అలాంటివి. ఏదున్నా మన స్ట్రీట్ ఫుడ్ దొరకదు. ఇది యాక్చువల్‌గా ఇవన్నీ ఒక బార్ అండ్ రెస్టారెంట్ అండి. ఇది ఓపెన్ బార్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ లాక్‌డౌన్ కాబట్టి అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో, అందుకని ఎవరు కనిపించట్లేదు. మా పెద్దోడైతే బిజీగా నేను వ్లాగ్ చేస్తున్నాను గదా! తను కూడా ఫోన్ తీసుకొని అవి ఇవి అని అన్ని షూట్ చేస్తా ఉన్నాడు. అండ్ అదే అండి ఇక్కడ టైమ్ పాస్. ఇంకా ఆ తర్వాత కాసేపు పిల్లలు ఆడుకున్నారు. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు మనము. కానీ ఇదంతా లాక్‌డౌన్ గాబట్టి అన్నీ బ్లాక్ చేశారు. మనల్ని ఎక్కడికి అంటే ఆ లోపల మిడ్ వరకు బోట్‌లో చిన్న బోట్‌లో వెళ్లి ట్రై చేయొచ్చు. సో, ఇంకేం చేస్తాము అని వెళ్ళలేదు. వాళ్ళేదో స్టోన్స్ తీసుకొని క్యారమ్ బోర్డ్ అని దానిలోకి వాటర్‌లోకి స్ట్రైక్ చేస్తున్నారు అందరూ. సో, అదొక కాంపిటీషన్ ఛాలెంజ్ లాగా పెట్టుకున్నారు. 10 స్టోన్స్‌లో మాక్సిమం ఎవరివి వాటర్‌లో పడతాయని. ఇంక రిత్వికయితే చిరాకొచ్చేసి విసిరేస్తున్నాడు వాడు. సో, అలా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉండేసరికే ఇంక చాలా చీకటయిపోయింది. అండ్ అలాగే టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ 9-10 డిగ్రీస్ ఉంది. కొంచెం చల్లబడుతుందనమాట. సో, ఇంకా కాసేపు ఇంకొక 10 మినిట్స్ అలా ఉండేసి ఇంక ఇంటికొచ్చేసాం మేము. ఇప్పుడిక్కడ ఏమైపోయిందంటే ఈ డే లైట్ సేవింగ్ వల్ల వీళ్ళు ఆడుకునే టైము ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉండే వరకే చీకటయిపోతుంది. మార్నింగ్ అంతా స్కూల్లో ఉంటారు. సో, సమ్మర్ అన్నదే మాక్సిమం కిడ్స్ ఎంజాయ్ చేసే టైము. కొంచెం లైట్ ఉంటుంది. ఏదో తిరుగుతాము. బావుంటుంది. ఇలా అయితే వీళ్ళైతే బాగా అంటారు. ఇది వెదర్ ఈ సీజన్ అసలు బాలేదు మమ్మీ. సమ్మరే బావుందిక్కడ అని. సో, అలా హాలిడేస్‌లో అయితే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ అయిపోయి ఇంటికెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. అండ్ అంతా చీకటయిపోయింది కాబట్టి ఎలాగో కార్తీక మాసం స్టార్ట్ అయింది గదా! ఇంట్లో దీపాలు పెడుతున్నాము. సో, దీపాలు అంటే ఆయిల్‌తో అవంతా కొంచెం రిస్కీ అని నేను గ్లాస్ క్యాండిల్సే తీసుకొచ్చి అన్నీ అలా దీపాలు పెట్టేసాను. ఈ వ్లాగ్ ఎప్పుడు షూట్ చేశాను అంటే కార్తీక మాసం వచ్చిన ఫస్ట్ మండే అండి. అండ్ ఈవినింగ్ ఇలా దీపాలు పెట్టుకున్నాను. దేవుడి దగ్గర మాత్రం నెయ్యితోటి, నూనెతోటి దీపం వెలిగిస్తాను. ఇంట్లో మాత్రం అట్లా ఎల్ఈడీ ల్యాంప్స్ అండ్ గ్లాస్ లైట్స్ వెలిగించాను. సో, అదండి నా వ్లాగ్ ఇవాల్టిది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.